మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పుటలో తప్పేమీ లేదు. కానీ ప్రార్థన చేయుటలో ఉన్నటువంటి విషయాలు మాత్రం తప్పు కాకూడదు. ప్రతి చిన్నదానికి ప్రార్థన చేయమని కోరతారు. చాలా మంది కోరుతా ఉంటారు. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరో ఏంటో తెలీదు, ఎక్కడేంటో తెలీదు. ఓ లిస్ట్ మాత్రం ఇచ్చేస్తారు. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటారు. అది తప్పు. అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఫస్ట్ నువ్వు జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ నువ్వు ఆరాధించు దేవుణ్ణి. ఫస్ట్ నువ్వు ప్రార్థించు. కనుక ప్రార్థన లోపాలు మన లోపల చాలా ఉంటున్నాయి. పౌలు గారి ప్రార్థనల్లో ఎక్కడ కూడా తన వ్యక్తిగత ఆరోగ్యం కోసం గాని, తన వ్యక్తిగత జీవితం కోసం గాని ఎక్కడా చెప్పలేదు ఆయన. ప్రార్థనే కోరుకోలేదండి ఆయన. మన వ్యక్తిగత విషయాల కన్నా దైవికమైనటువంటి సంబంధమైన పనులు చాలా ముఖ్యమైనవి. ప్రభు కార్యాలు చేయటంలో ఎప్పుడు ముందుండాలి. ప్రభు కార్యాలు చేయటం కొరకే ప్రార్థించాలి. మన సొంత మాటలు అన్ని పక్కన పెట్టాలి. దేవునికి ఏది అవసరం, దేవుని కొరకు నేనేం చేయాలి, దేవుని కొరకు నేను ఎలా ఉపయోగపడాలి. మనకు ఊరికి ముందు వచ్చేది ఏడుపు. దేనికి? మన అవసరాలకి, మన బాధలకి, మన కష్టాలకి. అసలు ఏడుపు. ప్రభువా నీ పని చేయలేకపోతున్నాను, నీ పని కొరకు నాకు మార్గాలం చేయండి, నేను పలానా చోటకి వెళ్తున్నాను వాక్యం చెప్పడం కోసం, ప్రభువా నాకు సహాయం చేయవా, వాళ్ళకి మారుమనసు రావాలి ప్రభువా అని గొల్లుమని ఏడుతావా? కన్నీళ్లు కరుస్తావా? దానికి అసలు ఏడుపు వస్తుందా? ఇంట్లో పిల్లకి బాగలేదు, ఎంత వస్తుంది ఏడుపు? ఆ కన్నీళ్లతోటి. కానీ దేవుని పనికి వెళ్ళడం కోసం మాత్రం కొంచెం కూడా రాదు. అది మన లోపాలు, అవి మన లోపాలు. కనుక పౌలు గారు తన సొంతంగా ఏమీ కోరుకుంటారు, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించండి. అప్పటికే సంఖ్యలు వేసుకుని చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నాడు ఏం కోరుకుంటున్నాడు? వాక్యం అందించాలి చక్కగా, కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి అంటాడు. అంతే. అసలు ఒక్క మాటలోనైనా ఏం చెప్తాడైనా? నాకు ఆరోగ్యం కావాలని చేయండి, నాకు కాలు ఇరిగిపోయింది ప్రార్థన చేయండి, నడుంపోటు ప్రార్థన చేయండి, తలపోటు ప్రార్థన చేయండి, జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి. ఏమైనా ఉన్నాయా పౌలు గారి ప్రార్థనలో? ఎక్కడా కనబడవు. ఎంత ఆశ్చర్యం! దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడేయాలని ప్రార్థన చేయనట్లు. ఎందుకు? మనుషుల చేతిలో పడితే సువార్త ఆగిపోద్ది, పరిచర్య ఆగిపోద్ది. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేసిన, ప్రభువా దుష్టు నుండి మమ్మను తప్పించమని ప్రార్థన చేయమని ప్రభు కూడా చెప్పారు. దుష్టుడు ఎవరు? అపవాది కదా. వాడి చేతిలో పడితే పరిచర్య అంతా పాడైపోద్ది కదా. కనుక అలాంటి వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించాలని ప్రార్థన చేయండి. ఎందుకు అంటే ఆయన మహిమపరచబడాలి, ఆయన వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. మన ప్రార్థన అంశాలు పుస్తకాలు నిండిపోతున్నాయి, పేపర్లు నిండిపోతున్నాయి. ఆయన ప్రార్థన అంశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది ప్రార్థనలో ఎదుగుదల అనమాట. ప్రార్థనలో స్థాయి దాటిపోయేటువంటి ప్రార్థన అనమాట. అది ఆ స్థాయికి ఎదగాలి మనందరం. నా బ్రతుకు ద్వారా గాని, నా చావు ద్వారా గాని క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అదండి ఆయన కోరుకుంటుంది. తన శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన వాటిని కోరుకోవటం లేదు.